నమస్తే. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసింది. ఆ వేదిక మీద నుంచి కేటీఆర్ చాలా కామెంట్ చేసిండు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద చాలా కామెంట్ చేసిండు. సో రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి బిస్కెట్లు తిని యువకులకు బిస్కెట్లు వేసిపోయినని, ఇక్కడ 70,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినట్టు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు కేటీఆర్ ఒక బ్లాస్టింగ్ సవాల్ అయితే కాంగ్రెస్ పార్టీకి విసిరిండు. రైట్, నువ్వు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఉద్యోగాలు, ఈ నోటిఫికేషన్లు, ఈ జాబ్ క్యాలెండరు, అసలు ఏం జరుగుతున్న తెలంగాణలో, మరి ప్రధాన ప్రతిపక్షం ఎందుకు నిరుద్యోగులను ఐక్యం చేసి ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం చేస్తుందో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. సార్, నిరుద్యోగుల్ని ఐక్యం చేయడంలో, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మీ బస్సు యాత్ర చాలా కీలకమైంది. సో ఇవాళ కేటీఆర్ అదే వేదిక నుంచి చాలా వ్యాఖ్యలు చేసిండు. సో కేటీఆర్ అంటున్నాడు నిరుద్యోగుల్ని కాంగ్రెస్ మోసం చేసింది, రాహుల్ గాంధీ బిస్కెట్లు తిని వాళ్ళకి బిస్కెట్లు వేసిపోయిందని అంటున్నారు. ఏం చెప్తారు? శ్రీశైలం గారు, ఉర్దూలో ఒక పెద్ద సామెత ఉంది, చోర్నే కోత్వాలకు ఉల్టాడ్ అంటే దొంగ పనులు చేసిన వాడే పోలీస్ ఆఫీసర్ బద్నాం చేసినట్టుగా ఉండదు అన్నట్టు. 10 ఏళ్ల చరిత్ర మొత్తం కూడా ప్రజలకు తెలుసు కదా. ఏం చరిత్ర అది? నిరుద్యోగుల కన్నీళ్ళ చరిత్ర, కష్టాల చరిత్ర, నిరుద్యోగులకు సంబంధించిన దుఃఖాల చరిత్ర మొత్తం. నీళ్లు నిధులు నియామకం అని చెప్పిన బీఆర్ఎస్ మొత్తం ఉద్యోగాల్లో ఫెయిల్ అయితేనే కదా నిరుద్యోగులను రోడ్ల మీదకి వస్తేనే కదా వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయింది. మేము నిజాయితీ చెప్తున్నాం. మా కృషి, మేము వేస్తున్న నోటిఫికేషన్లే బీఆర్ఎస్కి సమాధానాలుగా ఉంటాయి. వాళ్ళు ఇటుకలతో కొట్టాలని ప్రయత్నం చేస్తే మేము రాళ్ళతో కొట్టేది కూడా మేము సిద్ధంగా ఉంటాం. వెనుకపోయేది లేదు మిస్టర్ కేటీఆర్. మేమేమంటున్నాం అంటే, తెలంగాణ ఉద్యమానికి ఒక ట్యాగ్ ఉంది, నియామకాలను ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ మీద పిఆర్సి, పేర్ రివిజన్ కమిటీ, దేన్నైతే మనము విశ్వాల్ కమిటీ అంటున్నామో అది ఒక లెక్కలు చెప్పింది. ఆ లెక్కలను పూర్తి చేయడంలో బీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు వేలాది మంది నిరుద్యోగులు, వేలాది మంది విద్యా అర్హతలు ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ క్రోధాగ్నికి బీఆర్ఎస్ భస్మం అయిపోయింది. ఈరోజు ఆయన వచ్చి ఏదో ఉంది కదా, మనకు వేల ఎలుకలు తిన్న పిల్ల ఏదో తీర్థయాత్రలకు పోయినట్టుగా ఈరోజు కేటీఆర్ వచ్చి నీతులు చెప్పడం అనేది హాస్యాస్పదం. 70,000 నోటిఫికేషన్ ఇచ్చినట్టు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాడు. మీరు సిద్ధమా ఈ సవాల్కి? మీ పార్టీ నేతలు 100కి 1,000% నేను లెక్కలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. మీరు టీఆర్ఎస్ టైంలో వాళ్ళు ఏవైతే నోటిఫికేషన్ డ్రామాలు చేసినలో ప్రతి నోటిఫికేషన్లో లీగల్ ఆబ్జెక్షన్స్ ఉండేది, ప్రతి నోటిఫికేషన్లో హార్డ్జిల్స్ ఉండేది, ప్రతి నోటిఫికేషన్ కనీసం ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేయలేదు. గ్రూప్ 1 ఏమైంది? ఫెయిల్ అయిపోయిన తర్వాత ప్రశ్నపత్రాలు అమ్మిన సందర్భాలు మనకు లేవా? సిడిపిఓ ఎగ్జామ్ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయిన తర్వాత కనీసం ఎగ్జామ్ పెట్టే సందర్భాలు ఉన్నాయా? గ్రూప్ 2 కండక్ట్ చేసినలా, పోలీసు రిక్రూట్మెంట్ చేసినలా, లీగల్గా ఉండే ప్రతి ఆబ్స్టాకిల్ని, చిక్కుముళ్ళన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మెల్లమెల్లగా విడదీస్తూ నోటిఫికేషన్ క్లియర్ చేశారు. మొత్తం భారతదేశ చరిత్రలోనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ యూపీఎస్సీ పనితీరును గమనించి ఇక్కడికి వచ్చి తెలంగాణ బిడ్డలతోటి యూపీఎస్సీకి సంబంధించిన పనితీరును మెరుగుపరిచిన ఘనత ముఖ్యమంత్రి గారిది. నేను చెప్తున్నాను మీకు 16,000కు పైగా అప్పుడు పోలీసు ఉద్యోగాలు ఏవైతున్నాయి వాటి నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీది కదా. 30,000కు పైగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. 11,500 పోస్టులు ఏవైతే మనకు ప్రధానంగా టీచర్ డిఎస్సికి సంబంధించిన పోస్టులు నింపింది కాంగ్రెస్ పార్టీ కదా. 9,500 పోస్టులు గ్రూప్ డీకి సంబంధించి, గ్రూప్ 4 సంబంధించిన జాబులు నింపింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు దాదాపుగా 7,000కు పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్ధంగా లేదా? 15,000 అంగన్వాడీల కోసం ఇక ఈరోజు సిద్ధం చేయట్లేదా? ఆ రోజు 8,000కు సంబంధించిన గురుకులాలను నింపడమే కాకుండా జేఎల్ పోస్టులను నింపిన సందర్భం మనకు కదా. ఇప్పుడు డిగ్రీ కాలేజీల కోసం నోటిఫికేషన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కదా. డిప్యూటీ ఈఓ నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు వాళ్ళు ఎన్ని లెక్కలు చెప్పినా కూడా వాళ్ళ లెక్కలన్నీ కూడా బిస్వాల్ కమిటీ చెప్పిన లెక్కల్లో 25% కాదు. మేము చెప్పిన 70,000 లెక్కలకు ఇప్పుడు మేము లెక్కలు చెప్పుకుంటూ వచ్చాను. ఎక్కడికి కూడా వచ్చాను. నేనేమంటున్నానంటే, యూత్లో ఆవేశాన్ని రేకెత్తించే, వాళ్ళలో ఉండే ఆవేశాన్ని, వాళ్ళలో ఉండే ఉద్యోగాలు కావాల తపన్ని ఎన్క్యాచ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే డెబిట్ కార్డు, కేటీఆర్ అనేది డెబిట్ కార్డు అంటే వాళ్ళ దగ్గర ఉండే ఆవేశాలని, వాళ్ళ దగ్గర ఉండే ఆలోచనల్ని డెబిట్ చేసుకొని రాజకీయంగా తాను ప్రయోజనం పొందాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి డెబిట్ కార్డుకి సంబంధించిన రాజకీయాలు కేటీఆర్ ఈరోజు తెలంగాణలో చేస్తూ ఉన్నాడు. మిస్టర్ కేటీఆర్, ప్రబలిక చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడో చెప్పు, మేము చూస్తాను సిద్ధంగా ఉన్నాం. అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడో చెప్పు, మేము సిద్ధంగా ఉన్నాం. మేము చాలా నెక్కలతో సహా చెప్తున్నాం. వాళ్ళందరి దగ్గరికి వాళ్ళు చనిపోతే పోయిన సందర్భాల్లో మేమున్నాం. మేము యూనివర్సిటీ విద్యార్థులను దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది, వేలాది మంది యూనివర్సిటీ విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే 10 ఏళ్ళు వాళ్ళు రిటైర్ అయ్యేదాకా కూడా
ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం నువ్వు చేయలేదు. కానీ బీసీల నియామకంలో సామాజిక న్యాయం పాటించినావా? మేము పాటించినాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసినావా? మేము ప్రక్షాళన చేసినాం. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, కేటీఆర్ గారు ఏ అర్హతతోటి ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరెవరికి ర్యాంకులు వచ్చినాయి, ఎవరెవరికి ర్యాంకులు రాలేదు, అందులో ఆయన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అని చెప్పేసి ప్రకటించిండు. నిజంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక అటానమస్ బాడీ, ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క రిజల్ట్ని కేటీఆర్ ఎట్లా ప్రస్తావిస్తూ ఉంటాడు? రాజ్యాంగేతర శక్తి ఆ రోజు కేటీఆర్ ఉద్యోగ నియామకాల వ్యతిరేకంగా ప్రవర్తించుండు. ఈ రోజు ఇక్కడికి వచ్చి సొల్లు కబుర్లు చెప్తూ ఈరోజు యువతలో ఆవేదన ఉంటుంది, అర్థం చేసుకుంటాం. యువత ఎప్పుడైనా కూడా ఉద్యోగాలు ముఖ్యమంత్రి ఉద్యోగాలు అడిగితే ఎండ్రీని తాగి చావమని ఎట్లా అంటాడు? సో ముఖ్యమంత్రి గన్మెన్ లేకుండా వస్తే ఎవరు బ్రతకాలనో ఎవరు చావాలనో మా నిరుద్యోగులు తేలుస్తారని కేటీఆర్ ఆ వేదిక నుంచి ఒక కామెంట్ చేస్తుండే. ఎట్లా చూస్తారు? ఇప్పుడు శ్రీశైలం గారు గోబెల్స్ అని ఒక ప్రచారం ఉంటుంది జర్మనీలో, ఒక అబద్ధాన్ని పదే చెప్తే అది నిజం అనుకుంటారు అనేది ఒక ప్రచారం ఉంది. ఆయన ఎండ్రీని కామెంట్ చేసింది కేటీఆర్ మీద, హరీష్ రావు మీద. దయచేసి దాన్ని తప్పుగా ఆపాదించే ప్రయత్నం చేయకూడదు. మిస్టర్ కేటీఆర్ వీడియో సిద్ధంగా ఉన్నావా? చాలా క్లియర్గా అన్నాడు, నీళ్ళు లేని బావిలో దునుకో అన్నాడు. ఎండ్రింగ్ అనే ప్రస్తావన చేసిండు ముఖ్యమంత్రి. ఏ సందర్భంలో చేసిండు? కేటీఆర్, హరీష్ రావులు ఈరోజు రాజకీయ అధికారం పోయిన తర్వాత ఎట్లా ఉండాలో అర్థం కాకుండా యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు గతంలో చేసిన మాటలకి మీ 10 ఏళ్ల ఆచరణకు మధ్య వ్యత్యాసం చూస్తే ఎండ్రింగ్ అనే దాన్ని ప్రస్తావన చేసిండు. ఎండ్రిన్ ప్రస్తావన కేటీఆర్ మీద, హరీష్ రావు మీద చేసిన ప్రస్తావన తప్ప యువతను ఆయన ప్రేమించిండు. ఈరోజు అందశ్రీ గారికి సంబంధించిన గొప్ప వేడుక, ఈరోజు అందశ్రీ గారి స్మరణలో గొప్ప మీటింగ్ను మేము హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం. కనీసం అందశ్రీ గారికి స్మృతి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కృషినికి జయజయలు పలికే అంత ఆ పని కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేయలేకపోతుంది. అంటే తెలంగాణ ఉద్యమకారుల పట్ల నీకు అసహ్యం, తెలంగాణ తెచ్చిన వాళ్ళ పట్ల కొట్లాడే పట్ల అసహ్యం, అట్లాగే 10 సంవత్సరాలు మొత్తం యువత యొక్క మొత్తం రక్తం చెమట వాళ్ళ ఆవేశాన్ని ఎన్కరేజ్ చేసుకున్న నువ్వు ఈరోజు పాలిటిక్స్లో ఒక డెబిట్ కార్డు. నువ్వు అంటే అవతల వాళ్ళ శ్రమను, ఉద్యమకారులలో అనేక మంది త్యాగాలు చేశారు. కేసీఆర్ కుటుంబం ఏం ఉద్యమ త్యాగాలు చేసిందో మీరు చెప్పండి, మేము వింటాం. తెలంగాణ కోసం అనేక మంది యువకులు ఆత్మార్పణ చేసారు. కేసీఆర్ గారి కుటుంబం ఏం ఆత్మార్పణ చేసి చెప్పండి, మేము వింటాం. ఈరోజు ఇతరులు చేసిన త్యాగాల మీద, ఇతరులు చేసిన కృషి మీద ఈరోజు ఆధారపడే నువ్వు ఒక డెబిట్ కార్డు పాలిటిక్స్ను తెలంగాణలో నడిపిస్తూ ఉన్నావు. మిస్టర్ కేటీఆర్, మేము లెక్కలతో సహా చెప్పాము. నువ్వు నిజంగా చిత్తశుద్ధే ఉంటే మా లెక్కలు విన్న తర్వాత ఆ సిరిసిల్ల కూడా పోయే తెలియలేదు నీకు, సిరిసిల్ల కూడా ముఖం చూపెట్టే పరిస్థితి లేదు. నిజంగా మా లెక్కలు విన్న తర్వాత నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధే ఉంటే, నీ రాజకీయాల పట్ల, విలువల పట్ల ఆసక్తే ఉంటే వెంటనే రాజీనామా చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేటీఆర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద లెక్కలతో సహా మా ఉద్యోగాల నోటిఫికేషన్ డేటాను మేము బయట పెడతాం. సో అది కనుక చూసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా రాజకీయంగా రాజీనామా చేయాల్సిందే, సన్యాసం తీసుకోవాల్సిందే అంటూ డాక్టర్ రియాజ్ గారు అయితే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఈ సవాల పర్వం ఎక్కడ దాకపోతుంది. ఓవైపు కేటీఆర్ 70,000 ఉద్యోగాలు ఇచ్చామని నిరూపిస్తే రాజకీయ సన్యాసం అంటున్నారు, ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నది. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కంటిన్యూ అవుతాయా, లేకపోతే ఇక్కడితో పులి స్టాప్ పడుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. యువత అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం, దానికి అండగా ప్రధాన ప్రతిపక్షం ఉండడం కొత్త చర్చనీయాంశంగా మారుతోంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.